అభిషేకము ఆనంద నిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము తైలాభిషేకము ఆనంద నిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారాణీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా. దేవునికే మహిమ కలుగును గాక. మరి వాక్యములోనికి వెళదాము. అభిషేకముల నిమిత్తం మనము ధ్యానించుకుందాం. వాక్యము ధ్యానించుకుందాము. నిర్గమాకాండము 29వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుకుందాం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఎపోదు నిలువుటంగిని ఎపోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఎపోదు విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి
అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలను. ఆమేన్. ప్రార్థన. మహిమా స్వరూపి మహోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు కార్యక్రమమును ఘనముగా జరిగించిన గణడానికి స్తోత్రములు. కొద్ది నిమిషములు ప్రభువా నీ వాక్యమును మేము ధ్యానించు ఉన్నాము. మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకొని ఈరోజు ఏ బిడ్డకు ఏ వర్తమానము అవసరమైనదో, ఏ మాట ద్వారా ఏ బిడ్డ తృప్తిపరచనై ఉన్నారో, ఏ బిడ్డకు ఆదరణ కలిగించనై ఉన్నారో అతి వాక్కును మాకు వినిపింపచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మరుగు చేయండి, మా సొంతాత్మలు మీరు మరుగు చేయండి. మట్టి వంటి పురుగు వంటి నన్ను మీరు ప్రభు మరుగు చేసి మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి ఆత్మశక్తితో ఆత్మీయ వర్తమానము ప్రభువా మీ బిడ్డలకు అర్థమైన రీతిలో బోధించమని మంచి బోధకుడే మాతో మాట్లాడుతూ ఉన్న యేసు అని నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. దేవుని వాక్యములోనికి మనం వెళదాము. ఇక్కడ మనం చూస్తే మరి యెహోవా దేవుడు మోషేతో చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, అహరోనును అతని కుమారులను మరి మందిరం ద్వారం దగ్గర తీసుకుని వచ్చి వారికి, అంటే దేవుడు అహరోనును తన మందిరానికి యాజకునిగా చేయడం కోసము ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన్ని ప్రతిష్ఠించాలి, యాజకుడిగా ప్రతిష్ఠించాలి. యాజకుడిగా ప్రతిష్ఠించడం కోసము మోషే గారికి దేవుడు చెప్పాడు ఏంటి, వారికి ఏ విధమైన వస్త్రములు పుట్టించాలో, ఏ విధమైన వస్త్రములు వారికి ధరింప చేయాలో, ఆ వస్త్రములు ధరింప చేసిన తర్వాత ఎలాగ చేయాలో వారు చెప్పారు. తయారు చేయమని దేవుడు చెప్పారు, వారు తయారు చేయమన్నారు. అంటే ఇక్కడ మనం ఈ అధ్యాయాలు చూస్తే ప్రభువు మోషేతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మోషే అవన్నీ పట్టుకుని వచ్చారు. ఇవన్నీ తయారు చేయాలి. ఇప్పుడు యాజకుని ప్రతిష్ఠించడానికి యాజక వస్త్రములు ధరించప చేయాలి. అలాగే ప్రత్యక్ష గుడారము తయారు చేయమని ప్రభు చెప్పారు కనుక ప్రత్యక్ష గుడారమును తయారు చేయాలి. దానిలో పెట్టడానికి కావలసిన వస్తువులను దేవుడు ఏమేమి చెప్పాలో వాటన్నిటిని తయారు చేయాలి. ఇవన్నీ తయారు చేసిన తరువాత వాటిని ప్రతిష్ఠించడానికి ప్రతిష్ఠ అంటే అభిషేక తైలమును కూడా తయారు చేయమని దేవుడు చెప్పాడు. అవి దేని దేరు తయారు చేయమని కూడా కొలతలు ఇచ్చారు. ఏ ఏ సుగంధములతో తయారు చేయాలో అవన్నీ దేవుడు చెప్పాడు. అంటే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు ఏమనంటే ఇవన్నీ తయారు చేయమంటున్నారు ఆయన. దేని కొరకు అంటే ఇవన్నీ తయారు చేసిన తర్వాత అభిషేకించాలన్నమాట, అభిషేకించడం కోసం. అయితే మనం ఈరోజు 35వ రోజులో ఉన్నాం. మోషే ఉపవాసములు 40 రోజుల్లో 35వ రోజులోనికి వచ్చాం. 35వ రోజులోకి వచ్చాక ఇంకా అన్ని తయారవుతూ ఉన్నాయి, అంటే చేయమంటున్నారు. ఇంకా కొలతలు ఇచ్చారు ప్రభువు, ఏ వస్తువులతో ఏం చేయాలో చెప్పారు. బంగారము, వెండి, ఇత్తడి, రాగి ఇలాంటి వస్తువులు అనేది ఏమేమి చేయాలో ప్రభు చెబుతూ ఉన్నారు. వాటిని ఎవరితో చేయించాలో ఈరోజు అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. బెసలేలు అహలోబులతో జ్ఞానాత్మ కలిగిన వారితో తయారు చేయమని చెప్పారు. అంటే ఇవన్నీ కాదు. ఈరోజు మనం ఏంటంటే అమావాస్య ప్రార్థన వచ్చింది కనుక అమావాస్య ప్రార్థనకు మనం అందరం ఏకీభవిస్తున్నాము కనుక ఈరోజు తైలాభిషేక పండుగ ఏర్పాటు చేసుకున్నాము కనుక తైలాభిషేక పండుగ కోసం మాట్లాడుకుందాం. అయితే బైబిల్లో తైలాభిషేకములు ఎవరికి చేస్తారు, ఎవరు మనకు చేయబోతున్నారని మనం మాట్లాడుకుందాం. ఆది కాండంలో మనం చూసుకుంటే మొట్టమొదటిగా యాకోబు ఒక రాయిని నిలవబెట్టి అక్కడ తైలము పోసి అభిషేకించాడు. ఎప్పుడు అంటే అన్న తరుముతున్నాడని పారిపోతూ ఒక మధ్యన అంటే పారిపోతూ 18 వచ్చినప్పటికీ చీకటి పడిన తర్వాత అరణ్యములో ఆ రాత్రి బస చేస్తూ ఉంటే, ఆయన అక్కడ అరణ్యములో ఉంటే ఆ రాత్రికాల సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడు మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడాడు, ఒక దర్శనము కలిగింది. ఆకాశముకు భూమికి నెచ్చిన వేసి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చుచుండట చూస్తే
ఆ రాత్రంతా కళ దర్శనం చూచిన తర్వాత ఆ ఉదయం లేచిన తర్వాత ఆయనకు ఒకటి అనిపించింది ఏంటంటే, నిశ్చయముగా ఈ స్థలంలో ఎవరున్నారు, దేవుడున్నాడు అని ఆయనకి తెలిసింది. ఎందుకంటే దేవదూతలు కనబడ్డారు, దేవుని మాటలు వినబడ్డాయి, దేవుడు కనబడ్డాడు. కనుక ఆ ఉదయం లేచిన తర్వాత నేనున్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము, నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఆయన ఏ రాయి అయితే తలగడగా చేసుకుని పడుకున్నాడో ఆ రాయిని తీసి అక్కడ నిలవబెట్టి, అంటే ప్రతిష్ఠ చేసి దాని మీద తైలము పోసి అభిషేకించారు. అది యాకోబు గారికి ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఆయన అనుభవించిన అనుభవం ద్వారా ఆయన రాత్రికాల సమయంలో ఆ స్థలంలో ఏం అనుభవించాడో, దేవుని శక్తిని ఎలాగను పొందుకున్నాడో దానిని బట్టి ఆయనకి ఏం కలిగిందంటే దేవుడున్నాడు అని ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకంటే మరలా నేను వెళుతూ ఉన్నాను, వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వస్తాను. ఆయనకి నమ్మకం ఏంటి అంటే, నేను వెళ్ళిన చోట దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఆశీర్వదింపబడి అనేకమైన ఆస్తితో కానీ సంపదతో కానీ నేను తిరిగి వస్తాను. వచ్చిన తర్వాత ఏ స్థలంలో రాయిని ప్రతిష్ఠించానో ఆ స్థలంలో నేను మందిరము కడతాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి మందిరాలు లేవు, ఆరాధన స్థలాలు లేవండి. ఎందుకంటే మనకి సృష్టి ప్రారంభమయ్యింది, ఒక్కొక్కరు పుడుతూ ఉన్నారు. అప్పటికి అంటే యెహోవా దేవుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాడని తెలుసు. కానీ అప్పటికి ఇంకా మందిరాలు కట్టడం కానీ లేక ప్రత్యేకంగా ఆరాధన చేయడం కానీ లేవు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారికి కలిగిన జ్ఞానమును బట్టి ఒక ఆత్మ ఉంది, ఒక దేవుడు ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నారు. ఆ దేవుడికి మనం ఏం చేయాలి అంటే బలి ఇవ్వాలి, మనమేమో బలి చేయాలని వారికి వారు నిర్ణయించుకుని బలిపీఠములు ఏర్పాటు చేసుకుని, అంటే అబ్రహాము కానించి బలిపీఠములు ఏర్పాటు చేసుకుని అక్కడ దహన బలులు, అంటే కోళ్ళు కానీ మేకలు కానీ వారికి ఉన్న స్తోమతను బట్టి వారి దగ్గర ఏ జంతువు ఉంటే వాటిని బలిచ్చుకుని, అదే దేవుడు అక్కడ మనం ప్రతిష్ఠించేస్తాము, దేవుడు అంగీకరించేస్తాడు, మనల్ని దీవించేస్తాడు, మన పాపములను తీసివేసేస్తాడు అనుకునేవారు మాట. అలాంటి జ్ఞానంతో ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఉన్నాడు, నేను తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మందిరం కడతానని అభిషేకించారు. అవునండి, అది యాకోబు తనకు తానుగా తెలుసుకుని చేసిన అభిషేకము. ఇప్పుడు మనం చదువుకున్నాం నిర్గమాకాండములో. ఈ నిర్గమాకాండములోకి మనకు వచ్చేటప్పటికి అహరోనును దేవుడే యాజకునిగా అభిషేకించమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము సంతానంలోంచి ఇశ్రాయేలు వచ్చారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు కుమారుని ఇస్తాను, నీ గర్భఫలం హెచ్చిస్తాను, వారి ప్రపంచమంతా వారు విస్తరిస్తారు, వారు పుట్టిన తర్వాత విస్తరించిన తర్వాత వారి కాని దేశంలోనికి వెళ్ళి వారి బానిసలుగా 400 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత వారు నాకు మొర్ర పెడతారు, నేను వారు మొర వింటాను, నేను అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను, ఐగుప్తులోనికి బయటికి రప్పిస్తాను అన్నారు దేవుడు అబ్రహాముతో. అవునండి, ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇశ్రాయేలు వెళ్ళారు, బానిసలుగా ఉన్నారు. ఒకరు మొర్ర, అంటే మనం నిర్గమాకాండం మొదటి చెప్తే మనకి ఇదంతా తెలుస్తుంది. అంతే మొర్ర పెట్టారు, మోషే గారిని దేవుడు ఇచ్చారు, మోషే గారు వెళ్ళారు, వారందరినీ బయటికి రప్పించారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు దేశంలో బయటికి వచ్చారు. వచ్చి ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు, అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు? దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దాన భూమికి వెళ్ళాలి, కనాను దేశానికి వెళ్ళాలి. అది వెళ్ళడం కోసము ఇప్పుడు వీరందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలోనే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే 35 అధ్యాయాలకు వస్తాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను మోషేతో మాట్లాడాడు దేవుడు. ఎప్పుడు? ఫస్ట్ ఐగుప్తుకు వెళ్ళమని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉండి ఏమన్నారంటే, నేను నీకు ఏదైతే చెబుతున్నానో నీవు దాని ఇశ్రాయేలుకు చెప్పుమని ప్రభు చెప్పారు. అంటే మోషేతో దేవుడు మాట్లాడుతుంటే మోషే గారు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా మోషే గారు ఉన్నారు. అవునండి, ఆ మోషే గారిని అహరోను గారిని దేవుడు వాడుకున్నారు. కొన్ని రోజులు గడిచి కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి దేవుడికి ఏమనిపించిందంటే, అస్తమాను నేను మోషేనే రమ్మంటున్నాను, మోషే గారిని మాత్రమే దేవుడు పిలిచేవాడు. ఎందుకంటే మోషే దేవుని ఇల్లంతలో నమ్మకస్తుడు గనక. అయితే దేవుడు మోషేతో ముఖాముఖి అనమాట, ఒక స్నేహితుడు ఎలా మాట్లాడుకుంటాడో అలా మాట్లాడేవారు ఆయన. అయితే దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నేను అస్తమాను మోషేనే పిలుస్తున్నాను,
మోషేతోనే మాట్లాడుతున్నాను, కానీ నేను ప్రజలతో కూడా మాట్లాడాలనే ఆలోచన దేవునికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శుభవార్త అండి, అవునా కదా? ఇప్పుడు మనందరం ఉన్నాము, దేవుడు మనతోనే ఒకరితోనే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మనందరూ కూడా ఆశపడతాం కదా, ఏమని? అయ్యో ప్రభు నాతో కూడా మాట్లాడితే బాగుండు కదా, దేవుడు నాతో కూడా ఎందుకు మాట్లాడకూడదు అని అంటాం కదా. అలా వాళ్ళకి రాకముందే, వారి మనసులోకి ఆలోచన రాకముందే దేవునికి వచ్చింది ఆలోచన. ఏమనంటే మధ్యవర్తిగా మోషేని పెట్టుకోవడం కాదు, నేను డైరెక్ట్గా ప్రజలతోనే మాట్లాడాలని. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు సీనాయి పర్వతం రా, ఈ ఇశ్రాయేలందరినీ కొండ దగ్గరికి రప్పించు, నేను నీతో మాట్లాడతాను, వీళ్ళందరూ చూస్తారు అన్నారు దేవుడు. అవునండి? ఒక అధ్యాయవచనంగా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? కొండ చుట్టూ ఉండాలి. కొండను కూడా తాకకూడదు, కొండను కూడా తాకితే వారు ఏమైపోతారు? చనిపోతారు అన్నారు దేవుడు. పాపం మళ్ళీ దేవుడికి ఏం కలిగిందో, వాళ్ళతో కూడా మాట్లాడాలి నేను అని 25వ అధ్యాయంకి వచ్చినప్పటికి ప్రభు ఏమన్నారంటే, మోషే మోషే నేను మీ మధ్యకి దిగి వస్తాను, మీతో నేను, నాతో మీరు మాట్లాడులాగిన నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఏమి లేవు, దేవుడు దిగి రావడానికి ఒక పరిశుద్ధ స్థలము లేదు, దేవుడు దిగి వచ్చి మాట్లాడడానికి ఒక మందిరము లేదు, దేవుడు దిగి వచ్చి మాట్లాడడానికి ఒక ఆవరణం అంటూ లేదు. వారు ఎక్కడుంటే అక్కడ బలిపీఠములు కడుతున్నారు, వారు ఎక్కడ ప్రయాణం చేస్తే అక్కడ బలిపీఠములు కట్టి ఒక బలి అర్పించేస్తున్నారు. సరే దేవుడి బలిని అంగీకరించేస్తాడు కనుక మా పాపములు పోయి అనుకుంటున్నారు, అంతే. అందుచేత దేవుడు ఏం చేస్తాడంటే, నేను మీ మధ్యకి దిగి వస్తాను, మీరు నా దగ్గరికి రావడం కాదు, నేనే మీ మధ్యకి దిగి వస్తాను, కనుక మీరు ఏం చేయాలి? నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని, ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయండి అని మోషే గారిని దేవుడు సీనాయి పర్వతం మీద రప్పించుకుని అక్కడ 40 దినములు మోషేతో దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రత్యక్ష గుడారానికి ఏమేమి కావాలో వాటన్నింటినీ కొలతో సహా, వస్తువులన్నీ ఏమి కావాలో వాటన్నింటినీ, అవి ఎలాగ నిర్మించాలో, దేనికి ఏది వాడాలో, ఏ తెరకి ఏ వస్త్రం వాడాలో, ఏ బటన్ ఎక్కడ కుట్టాలో, అంటే ఈ మేకతోళ్ళు సముద్రవచలతలు ఎక్కడ వాడాలో, అవన్నీ కూడా ఒక పద్ధతిగా ఒక కలతలుగా దేవుడు మోషేకి చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. అప్పుడే దేవుడు ఏమనుకున్నారంటే, మరి నేను దిగి వస్తాను, పరిశుద్ధ స్థలంలో నేను నివాసము చేస్తాను, మీతో మాట్లాడుతూ ఉంటాను. అయితే ప్రతిరోజు దేవుడు మాట్లాడు కాబట్టి ఆయన అనుకున్న సమయానికి ఆయన వస్తారు, ఎప్పుడు రావాలనుకుంటే. ఈ ప్రజలకు నాకు కూడా మధ్యన ఎవరుండాలి? ఒక యాజకుడు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరి ప్రజలు చెప్పిన మాటలు విని వారి పక్షముగా నా దగ్గరకు వచ్చి మొరపెట్టడానికి ఒక యాజకుడు కావాలి గనక, మరి యాజకుడు నేను ఏర్పాటు చేసుకుంటాను అని లేవి వంశములోంచి అహరోనును ఆయన కుమారులను దేవుడు కోరుకున్నాడు మటండి. దేవుడు యాజకుని కోరుకున్నారు కానీ ఆయన్ని ఎలా పడితే అలా కోరుకోలేదండి. ఆ యాజకుడు ఎలా ఉండాలి, ఆయన వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆయన ఏమి చేయాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, అవి కూడా దేవుడు చెప్పారు మోషే గారికి. వారికి అంగీ కుట్టించాలని, దాని మీద యపోదును చేయాలని, మరి బాగా పెట్టాలని, కిరీటము పెట్టాలని, మరి నిలువెత్తు అంటే ఇంకా వస్త్రము ఈడ్చిలాగిన వాటికి మళ్ళా బంగారపు దానిమ్మ రూపములో మరి గంటలు కట్టాలని, అవన్నీ చాలా కొలతలు దేవుడిచ్చారు. అయితే ప్రభువు చెప్పగా అభిషేకం ఎవరు జరుగుతుందంటే యాజక అభిషేకం అండి. ఇక్కడ ఎవరికి? యాజకునికి దేవుడు అభిషేకిస్తూ ఉన్నారు. యాజకుని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు అంటే తన మందిరములో నిత్యము ఏం చేయాలండి? ప్రార్థనలు చేయాలి. మందిరం ఎప్పుడు ఒంటిగా ఉండకూడదన్నమాట అండి. ఒక ఆదివారం మాత్రమే ఆరాధన కాదు, నిత్యము. దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? ఇక్కడ మనకి యెజ్రెయేలులో దీపవృక్షాన్ని పెట్టమన్నాడు దేవుడు, ధూప వేదికని పెట్టమన్నాడు దేవుడు. అవునండి, ఈ దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీపము నిత్యము వెలుగుతూ ఉండడము కోసము ఎవరు కావాలి అంటే అహరోను యొక్క కుమారులట ఉదయము సాయంకాలము కూడా ఆ దాంట్లో వేయాల్సిన తైలము పోస్తూ ఆ ఒత్తుల్ని సరిచేస్తూ అవి ఆరకుండా వెలిగించే బాధ్యత దేవుడు అహరోను కుమారుల కంటే యాజకుని కుమారులకి దేవుడు అప్పగించాడు. ఎందుకంటే
ఆయన మందిరము పరిశుద్ధ మందిరము. గమనించండి, ఆయన దిగొచ్చే స్థలము పరిశుద్ధ స్థలము. ఆయన కోరుకునే వ్యక్తులు పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో దేవుడు 3 భాగాలను వివరించాడు. ఏమనండి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడికి మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ధూపము వేయాలి. అవునండి? ఆ ప్రధాన యాజకుడు ఎవరు అంటే ఇప్పుడు దేవుడు కోరుకునే అహరోను మాట అండి. ఈ అహరోనును దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఈ లేవి కుటుంబాన్ని, అహరోను యొక్క తల్లిదండ్రులు లేవి కుటుంబంలోంచి వచ్చిన యొకేబేదు అమ్రాములు, వారిని లేవి వంశంలో దేవుడు కోరుకున్నాడు. ఆ లేవి వంశంలో వచ్చిన వీరిని యాజకత్వానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రములలో లేవి గోత్రాన్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే, ఈ లేవిని కనిన తర్వాత తల్లి ఏమంటుందంటే, ఈసారి నా భర్త నన్ను హత్తుకొను గనుక నేను లేవి అని పెడతాను అంది. ఎవరు హత్తుకోవాలంట? తన భర్త హత్తుకోవాలంట. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ భర్త కాదమ్మా నిన్ను హత్తుకునేది, నేనే నిన్ను హత్తుకుంటున్నానని దేవుడు లేయాను హత్తుకున్నాడు గనుక ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు. హల్లెలూయ, హల్లెలూయ. నీవు నీ భర్త ప్రేమను కోరుకుంటున్నావు, కానీ నేను నిన్ను కోరుకుంటున్నాను అని ఆ లేయాను దేవుడు కోరుకుని లేవి తర్వాత యోధాను కూడా ఇచ్చి స్తుతించే అంతస్తును లేయాకి ఇచ్చాడు దేవుడు. అవునండి? అందుకు దేవుడు ఎప్పుడైతే లేయాను హత్తుకున్నాడో, లేయా కూడా ఇది దేవుని వల్ల కలిగిన కార్యము తప్ప నా భర్త వల్ల కాదు అనుకుని యోధా పుట్టిన వెంటనే స్తుతి అని చెప్పగలిగిందో, అందుచేత ఈ లేవి వంశాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన పరిశుద్ధ స్థలములో యాజకత్వము చేయడానికి యాజకునిగా అభిషేకించమంటున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. అలా మనం గమనిస్తే అహరోను కుమారులను అభిషేక తైలంతో అభిషేకము చేయమన్నారు దేవుడు. మరలా మనం చూస్తే యేసు ప్రభువారిని కూడా అభిషేకించింది ఒక స్త్రీ. అవునండి? క్రొత్త నిబంధనలోనికి వస్తే యేసు ప్రభువారిని ఎవరు అభిషేకించారు? ఒక స్త్రీ వచ్చి ఆయన భోజనము చేయుచుండగా ఆమె ఏం చేసిందండి? విలువైన అత్తరబుడిని తెచ్చి ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించిందని వాక్యం సెలవిస్తుందని. అంటే ఇక్కడ ప్రభువారిని అభిషేకించింది. ఎలా అంటే ప్రభువారు మానవ రూపంగా ఈ లోకానికి వచ్చారు. కానీ ఆమె గ్రహించింది ఏంటంటే ఈయన మానవుడు కాదు, దేవుని కుమారుడిని గ్రహించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం గ్రహించగలగాలి దేవుని యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క ఉన్నతిని కానీ, దేవుని యొక్క మహిమను కానీ మనం తెలుసుకోగలిగిన వారమై ఉంటే ఆయన మనం అభిషేకిస్తాము. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే ప్రభువారి యొక్క మాటలు వింది, ప్రభువారి యొక్క బోధలు వింది, ప్రభువారి యొక్క ప్రవక్తను చూసింది, ప్రభువారి యొక్క నడవడిక చూచింది, ప్రభువారి యొక్క స్థితిగతులు చూచింది, ఆయనలో దేవుని చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న జనమంతా మనుష్య కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియ యోసేపుల కుమారుడే అనుకున్నారే కానీ ఈ పాపాత్మ స్త్రీ అయితే ఆయనలోని దైవత్వాన్ని చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నారు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోయే గడియ వచ్చింది, నేను కొద్ది దినములలో మీ యొద్ద నుంచి నేను వేరైపోతానన్న బోధలు విని ఈయన దేవుని కుమారుడు, ఈయన మనకి ఇంకా అందడు, ఈయన ఉండగానే మనం ఏం చేయాలి? అభిషేకించుకోవాలి. ప్రభువారు వెళ్ళిపోతే మనకి దొరికే సమయం ఇంకా ఉండదు. ఆయన ఇప్పుడు మామూలు మనిషిలా తిరుగుతూ ఉన్నారు, ఇలా ఇంకా మనకు దొరకడు కనుక ఉన్నప్పుడే అభిషేకించుకోవాలని ఆవిడేం చేసిందండి? అత్తరు తీసుకుని వచ్చి, విలువైన అత్తరు, తన జీవనానికి కావలసిన అత్తరుని తీసుకొచ్చి ప్రభువు కన్నా ఇది ఎక్కువ కాదు అని ఆవిడేం చేసిందండి? ప్రభువారిని అభిషేకించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు ప్రభు, ఆవిడి నా భూస్థాపన నిమిత్తం ముందే ఎరిగి అభిషేకించింది గనక ఈ సువార్త ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ఈమె యొక్క పేరు ఘనపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడడానికి పాపాత్మురాలే, చూడడానికి బేదరాలే, వాళ్ళందరూ వెలివేసిన స్త్రీ, కానీ దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, మరి మనల్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, లేక మనం దేవుని ఎలా ప్రేమిస్తున్నాం?
అభిషేక తైలము. ఈ రోజున అభిషేకించుకోవడానికి వచ్చిన మనము, మరి తైలాభిషేకము రోజున మనము కూడా తైలాభిషేకం పొందుకోవడానికి వచ్చాము కదా. వచ్చిన మనము మరి ఎలా వచ్చాము, ఎందుకొరకు వచ్చాము, ఎవరితో అభిషేకించుకుంటున్నాము, మన జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు ఈ రోజున మళ్ళీ అభిషేకించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అభిషేకించడం ఏంటి? ప్రభువారు ఎప్పుడో ఆయన రక్తంతో మళ్ళీ అభిషేకించారు. అవునండి, మన పాపములు ఆయన మీద వేసుకుని ఆయన శిలువ మీద రక్తము కార్చి ఆ రక్త దారుల చేత మనందరినీ అభిషేకించారు. ఆయన బాప్తిస్మ అభిషేకం. అవునండి, ఆయన రక్తంలో మనం కనబడినప్పుడు కడగబడ్డాము కనుక అప్పుడు మనం ఏమైపోయాము? బాప్తిస్మ ద్వారా అభిషేకింపబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడిన తండ్రి వందనాలు. విన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభువా మమ్మల్ని స్థిరపరిచి మీ వాక్యానుసారంగా మా జీవించి మీరు ఇచ్చే మేలును మేము పొందుకుని ప్రభువా అనేక మందికి సాక్షులుగా నిలబడి ధన్యత మహిళలకు దయచేయమని వాక్యమే మా మధ్యకి దిగి వచ్చి మాతో మాట్లాడి మాకు గొప్ప ఆదరణ కలిగించిన యేసువని నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.